కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్జెక్టు మార్పుల నేపథ్యంలో అధ్యాపకులకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన 56 మంది అధ్యాపకులు శిక్షణలో పాల్గొన్నారు. బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణా తరగతులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 8 మంది అధ్యాపకులను జిల్లా రిపోర్ట్స్ పర్సనల్గా నియమించారు. ఆచార్య గారు గోపాల్ సార్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, అదేవిధంగా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి అరవింద్ సార్కి మరియు పవన్ కుమార్ గారికి స్వాగతం. తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టేబుల్స్ అన్నీ వస్తాయి. అంటే ఇప్పటికే మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నా పేరు అజ్మేరా గోపాల్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరంగల్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొత్తగూడానికి రావడం జరిగింది. ఇప్పుడు మా గౌరవ డైరెక్టర్ మరియు ప్రొసీడింగ్ ప్రకారం ఈ సంవత్సరము ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్లో సిలబస్ మారింది. కాబట్టి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంబంధించిన లెక్చరర్స్కి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. అందులో 3 విడతలుగా ఫస్ట్ స్పెల్ 6th 7th, సెకండ్ స్పెల్ 11th 12th, తర్వాత 18th 19th థర్డ్ స్పెల్. అయితే ఎందుకంటే ఈ స్పెల్స్ ఎందుకు పెడుతున్నారంటే ఈ మధ్యలో క్లాసెస్ డిస్టర్బ్ కాకుండా ఒక్కొక్క 4 సబ్జెక్టులు 2 రోజులు ఒక్కొక్క సబ్జెక్ట్కి, అంటే రోజుకి 2 డేస్కి 4 సబ్జెక్ట్స్, మిగతా సబ్జెక్ట్ లెక్చరర్స్ కాలేజీలో ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నాకు మానిటరింగ్ ఆఫీసర్గా కొత్తగూడెం డ్యూటీ ఉంది. కాబట్టి ఈ పరిశీలన కోసము సెకండ్ స్పెల్కి రావడం జరిగింది. అందులో ఈ 4 సబ్జెక్టులు ఇక్కడ ఈరోజు కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బాటనీ, తర్వాత ఎకనామిక్స్, ఈ 4 సబ్జెక్ట్ సంబంధించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది. రేపటితో ముగిస్తుంది. కాబట్టి ఇనాగ్రేషన్ ఫంక్షన్ ప్రోగ్రామ్ అయిపోయింది, తర్వాత క్లాసులు స్టార్ట్ అయినాయి సార్. దీనికి సంబంధించి అందరు కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు వీళ్ళకి డిస్కస్ మెథడ్లో ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, మానిటర్ చేస్తుంటారు. అట్లాగే స్టేట్ లెవెల్లో కొంత మానిటరింగ్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క జిల్లాకి, అంటే ఒక్కొక్క జిల్లాకి కొంతమందికి కేటాయించారు. ఈరోజు నేను జరిగింది. దాంట్లో భాగంగా క్లాస్ రూమ్స్ కూడా విజిట్ చేశాను. చాలా మంచి కాలేజ్, అందరి లెక్చరర్స్కి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. లెక్చరర్స్ అందరు కూడా మంచి పాఠాలు బోధించాలని, ఈ ట్రైనింగ్ అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకొని పిల్లలకి, ముఖ్యంగా వెనుకబడిన ప్రదేశాల నుంచి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరుతుంటారు. అటువంటి పిల్లలకి వారికి స్థాయికి దిగి పాఠాలు బోధించాలని ఒక ఉద్దేశం. కాబట్టి ఇవి కూడా అందరికీ చెప్పడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి, మా డైరెక్టర్ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి మాకు ఫండ్స్, ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంబంధించి కళాశాలకి సర్వశిక్ష అభియాన్ నుంచి ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ల్యాబ్ ఫండ్స్ కానీ, లైబ్రరీ, తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ సంబంధించి, అంటే ప్రతి ఒక్క ఫండ్స్ సర్వశిక్ష అభియాన్ నుంచి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, డైరెక్టర్, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ కళాశాల
యొక్క ప్రిన్సిపాల్స్, తర్వాత డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, తర్వాత కళాశాల లెక్చరర్స్ అందరూ, జిల్లాలో ఉన్న 14 జూనియర్ కాలేజీలు ఉన్నాయి, అందరూ కూడా సమిష్టి కృషితోటి ఇప్పటివరకు చాలా అడ్మిషన్స్, దాదాపుగా గత సంవత్సరం అడ్మిషన్కి దగ్గరగా రీచ్ అవుతున్నారు. దీన్ని అందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి గత సంవత్సరం కంటే ఎక్కువ అడ్మిషన్ సాధిస్తారని కూడా ఆశిస్తున్నాను. వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కంటే ఎక్కువ అడ్మిషన్స్ తీసుకువస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.